హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ మహారాజా, స్టారింగ్ బై విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్ అండ్ డైరెక్టెడ్ బై నితిన్ స్వామినాథన్. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా కథ విషయానికి వస్తే ప్లాట్ పెద్దగా రివీల్ చేయను కానీ మనం ట్రైలర్లో చూసినట్టే మహారాజా అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన ఇంట్లో లక్ష్మి కనిపించట్లేదని కంప్లైంట్ అయితే ఇస్తాడు. మరి ఆ లక్ష్మి ఎవరు, ఇంతకీ లక్ష్మి దొరికిందా లేదా, అసలు కథ ఏంటనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకోవచ్చు. ఈ మూవీ మనకు టోటల్ గా 2 hours 20 minutes రన్ టైంతో ఉంటుంది. మనకి తెలుగు డబ్బింగ్ కూడా ప్రతి ఒక్కరిది పర్ఫెక్ట్ గా ఉంది. ముందుగా మూవీలో 3 points మనల్ని చాలా ఎంగేజ్ చేస్తాయి. ఫస్ట్ వన్ కామెడీ, సెకండ్ది స్టోరీ అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్, ఇంకా థర్డ్ది మన విజయ్ సేతుపతి గారి మహారాజా క్యారెక్టరైజేషన్. మనకి స్టార్టింగ్ ఒక 25 minutes తర్వాత మెయిన్ ప్లాట్ ని రివీల్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ మొత్తం విజయ్ సేతుపతి క్యారెక్టర్ తో అండ్ మంచి మంచి సీన్స్ తో ఎంగేజింగ్ గా వెళ్తుంది. ఇంకా లక్ష్మి కోసం ఎందుకు ఇంత చేస్తున్నాడు అనే ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ కూడా బిల్డ్ అవుతుంది. అండ్ మనకి మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ దగ్గర విజయ్ సేతుపతి రా అండ్ మ్యాడ్నెస్ ని చూడొచ్చు. ఇంకా మనకి సెకండ్ హాఫ్ కూడా మనకి ప్రతి ఒక్క సీన్ కూడా మంచిగా రాసుకున్నారు. ఆ డీటెయిలింగ్స్ కానీ ఫస్ట్ నుండి చూపిస్తున్న స్టోరీని కనెక్ట్ చేసే విధానం కానీ మనకి చాలా నచ్చుతుంది. ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు కొన్ని ట్విస్టులు అయితే రివీల్ చేస్తారు అండ్ అవైతే చాలా బాగున్నాయి. నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అండ్ క్లైమాక్స్ కూడా బాగానే ఎండ్ చేశారు. నిజంగా మూవీలో చూపించిన స్టోరీ చిన్నదైనా కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా బాగా చేశారు. మనకి మూవీలో చాలా వరకు కామెడీ సీన్స్ చాలా న్యాచురల్ గా వచ్చాయి. అండ్ మూవీలో ఉన్న ప్రతి సీన్ కూడా ఏదో పర్పస్ మీదే ఉంటది. అన్వాంటెడ్ సీన్స్ అయితే ఏమీ లేవు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, విజయ్ సేతుపతి మహారాజా అనే రోల్లో జీవించేశాడు. అతని ఇన్నోసెన్స్ గానీ యాంగ్రీనెస్ గానీ మూవీలో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీలో ఈ క్యారెక్టర్ ని చాలా బాగా రాసుకున్నారు. అనురాగ్ కశ్యప్ కూడా అతనికి ఇచ్చిన రోల్లో అతను బాగానే చేశాడు. ఇన్ఫాక్ట్ అతనికి కూడా ఈ మూవీలో చాలానే స్కోప్ ఉంది. అండ్ రిమైనింగ్ పర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్ ఇన్ ది రోల్స్. మ్యూజిక్ బై అజ్నేష్ లోక్నాథ్. ఈ మూవీలో ఒకటే సాంగ్ ఉంది అండ్ అది కూడా బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సిచ్యువేషన్స్ కి తగ్గట్టుగా బాగానే ఇచ్చారు. అండ్ కొన్ని చోట్లలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చింది. ఓవరాల్ గా ఈ మూవీని మన ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, ఈ మూవీలో ఒక్క చోట కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటుంది. బట్ క్లైమాక్స్ లో మంచి మెసేజ్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో చూసినా పర్లేదు. ఓవరాల్ గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.2 out of 5. అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో